లిక్కర్ ఆమ్దాని 40,000 కోట్లు, 7 ఏళ్లలో డబుల్. రాష్ట్ర ఖజానాకు మస్తు కిక్కు, దరఖాస్తుల ఫీజులతో కాసుల వర్షం. 2025-26లో రికార్డు స్థాయికి చేరిన ఎక్సైజ్ రాబడి. మరి డబ్బులు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, రకరకాల ప్రచారం జరుగుతున్నది కదా. మరి లిక్కర్ ఆమ్దాని ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? మరి ప్రచారం అయితే బాగా చేస్తున్నారు. ఏం లేదు, ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది, రియల్ ఎస్టేట్ లేదు, ఏమి లేదు, ఆదాయం లేదు జనాలకు అని చెప్పేసి ప్రచారం చేశారు కదా. మరి ప్రచారం చేసినప్పుడు మరి ఇంత ఆదాయం ఎక్కడిది? ఎక్కడికి వెళ్ళి తాగుతున్నారు? ఆలోచన చేయరు. అన్నీ నడుస్తూనే ఉన్నాయి, రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉన్నది, మిగతా వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ ఎవరెవరైతే రియల్ ఎస్టేట్ల భారీ రియల్ ఎస్టేట్ చేసిరో, ఓన్లీ రియల్ ఎస్టేట్నే లేపాలి, రియల్ ఎస్టేట్ మీదనే డిపెండ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ రియల్ ఎస్టేట్ డౌన్లో ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రూపాయి ఉన్నదాన్ని 10 రూపాయలు చేసి అమ్ముకున్నామని చెప్పేసి హైలైట్ చేసి ప్రచారం చేసుకున్నాం అనుకో. అయితే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రచారం చేసుకున్నారు, రూపాయి దాన్ని 10 రూపాయలకు అమ్ముదామని ప్రయత్నం చేసిరు, ఏవేవో ప్రచారాలు చేసుకున్నారు, హైప్ క్రియేట్ చేసిరు. అంటే వాళ్ళ వరకే రియల్ ఎస్టేట్ లాభాలు వచ్చేటట్టు, మిగతా రియల్ ఎస్టేట్ సంబంధం లేకుండా చేసిరు. ఫైనల్గా ఏం జరిగింది? ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో ప్రచారం చేస్తలేదు, హంగు ఆరుబాట్లు చేస్తలేదు. ఎంత ఉండాలనో అంతనే ఉండాలి, రేట్లు కూడా తక్కువ ఉండాలి. రేట్లు తక్కువ ఉంటే అందరికీ మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులోకి వస్తాయి. కానీ ఎవరిని కూడా హైప్ చేయొద్దు, ప్రచారం చేయొద్దు. ఎంత ఉన్నాయో అంత ఉంటేనే ప్రతి ఒక్కడు మధ్యతరగతి వాళ్ళు కూడా ప్లాట్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరికి కూడా ఒత్తాసు పలకట్లేదు, ఒత్తాసు పలకకుండా మంచిగా చేసుకుంటూ వస్తుంది. కాబట్టి అందుకనే కదా ఇప్పుడు కిక్కు 40,000 కోట్లు డబల్ వచ్చింది అంటే అర్థం చేసుకోవాలి. జనాలు కూడా ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో, తప్పుడు వార్తలు కథనాలు ప్రచురిస్తున్నారో వాటన్నిటిని చూసి నమ్మద్దు. సరే, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు క్లియర్గా ఒక పిక్చర్ అనేది అర్థమవుతుంది. మనం మాట మనమే వినాలి. కొంతమంది చెప్తారు, ప్రచారం చేస్తూనే ఉంటారు, ఇది ఇట్లా అయిపోయింది, అది అట్లా అయిపోయింది, వాడు అట్లా అంట, ఇది ఇట్లా అంట అని చెప్పేసి. కానీ ఏది కాదు, రియల్ ఎస్టేట్ కూడా మంచిగానే నడుస్తున్నది. కాబట్టి గ్రామాలలో కావచ్చు, ఎక్కడెక్కడ కావచ్చు నడుస్తున్నది రియల్ ఎస్టేట్. కొనేటోళ్ళు కొంటున్నారు, అమ్మేటోళ్ళు అమ్ముతున్నారు. మీకు అంత క్లారిటీ కావాలంటే రియల్ ఎస్టేట్ గురించి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అనేది. కొనేటోళ్ళు కొంటున్నారు, అమ్మేటోళ్ళు అమ్ముతూనే ఉన్నారు, అవి నడుస్తూనే ఉన్నాయి మంచిగా. రేట్లు కూడా అందుబాటులోకి రావాలి, ఇంకా తగ్గాలి రేట్లు. ఎందుకంటే భూముల ధరలు ఆకాశానికి అంటితే సాధారణ మనుషుల పరిస్థితి ఏంటి? ఇక భూమి కొనడం అనేది ఒక కళ, పండుకొని కలగనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అన్నీ. మేమే కొనుక్కుంటాము, ఇక మా దగ్గరనే భూములు ఉండాలి, ప్రతి ఒక్కడిగా మా దగ్గర పనిచేయాలన్న అటువంటి తత్వంతో పనిచేస్తే ఆగమైపోతుంది అట్లా. అందుకనే మ్యాక్సిమం అందరికి అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది, చెయ్యాలి. ఇంకొక విషయము అయితే, ఇదే వార్త దీంట్లో తీసుకుంటే పాత రికార్డు బద్దలు. సరే, దీన్ని గొప్ప విషయం కాదు, ఇది మనం దీని గురించి అంత గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మద్యం. అంటే ఉదాహరణకు మనం చెప్పుకున్నాం, కానీ అసలు దాన్ని బంద్ చేస్తే తాగకుంటే మంచిది అని చెప్పేసి మనం కూడా ప్రజలకు సలహాలు సూచనలు చేస్తాం. కానీ గొప్ప విషయం కాదు. కానీ చెప్తున్న ఆదాయం అనేది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎట్లా వస్తున్నాయి, డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం అంతే. ఇంకొక విషయము, చెరువుల్లోకే డ్రైనేజీలు, పల్లెలు పట్టణాల్లోంచి మానవ వ్యర్థాలు, రాష్ట్రమంతా ఇదే సీన్. పొలాలు, ఫ్యాక్టరీల నుంచి విష రసాయనాలు, చెత్తా చెదారం, అందులోనే చెరువు కట్టలే డంప్ యార్డులు. ఒకప్పుడు చెరువులు ఎట్లుంటుండే? చెరువులు, కుంటలు, చెరువులలో స్నానాలు చేసేది, తాగునీటి చెరువులు ఉండే, కుంటలలో దుంకేది, స్నానాలు చేసేది. ఈ జంతువులు కూడా అయ్యే నీళ్లు తాగేది, అందులో పశువులకు స్నానాలు, తాపుడు అన్నీ ఉంటుండే. అంటే పల్లె అంటే ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటది అంటే అప్పుడున్న పల్లెలు వేరు, ఇప్పుడున్న పల్లెలు వేరు. మొత్తం మారిపోయింది, వ్యవసాయ రంగమే మారిపోయింది. ఒకప్పుడు ఎరువులేసేది, ఎరువులేసి పంటలు పండించేది. ఇప్పుడు అన్ని మందులే, అన్నిటికీ ఎరువులు ఏడ దొరుకుతున్నాయి? వ్యవసాయం ఎట్లా చేస్తున్నాం? ట్రాక్టర్ వ్యవసాయం చేస్తున్నారు. ఒకప్పుడు ఎడ్లు వ్యవసాయం చేసేది, దున్నపోతులు చేసేది.
ఆ? ఇప్పుడేమో ట్రాక్టర్లు, ప్రతిదానికి ట్రాక్టర్లు. వరి కోత కూడా లాస్ట్కి మిషన్లు వచ్చినాయి. మరి ఎరువులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? రావు. కాబట్టి అన్ని మందులు, రసాయనాలు. ఆ రసాయనాలు పొలాలలో కొడతాం. పొలాలలో కొట్టి పొలాలలో నుంచి కాలువలు ఇప్పుడు ఉన్నాయి కదా, కాలువల నుంచి ఇప్పుడు అవి నీళ్లు దిగి, లేకుంటే పొలాల నుంచి ఇంకా కిందికి పోయి, వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చి అందులో నుంచి కొట్టుకొచ్చి చెరువులలో పోతాయి. పొలాల నుంచి భూమిలోకి దిగుతాయి. ఆ భూమిల నుంచి పక్క ఇప్పుడు మన కూరగాయలు వేస్తాం, కూరగాయలకు పెస్టిసైడ్ కొడుతూనే ఉన్నారు. ఇవన్నిటి వల్ల ఎంత నష్టం జరుగుతున్నది. ఇంకొక విషయం, సరే అది నష్టం జరుగుతూ ఏమైందంటే అది పెరుగుతూ లాస్ట్కి ఏమైందంటే చెరువులలో చెత్త చెదారం, ఇంట్లో ఎటువంటి చెత్త ఉంటుంది అనేది అన్ని ఆలోచన చేసుకోవచ్చు. ఆ చెత్త తీసుకొచ్చి చెరువులలో వేస్తున్నారు. చెరువులలో ఎందుకు వేస్తున్నారు? గత ప్రభుత్వం చెప్పింది, తెలంగాణ ఏర్పడంగానే 1947 నాటి తెలంగాణ ఎట్లా ఉండేనో ఆ తెలంగాణను తీసుకొని వస్తాం, అన్ని చెరువులు బయటికి తీస్తాం, ఎవ్వరు కబ్జా చేసినా ఊరుకునేది లేదు, సహించేది లేదు అని చెప్పారు క్లియర్గా. లాస్ట్కి వచ్చినాక ఏం చేశారు? వాళ్ళే చెరువులు మింగే కాడికి అయిపోయింది. చెరువును డైరెక్ట్ మింగుతాం, కూడిపేస్తాం, ఒక నెల రోజులలో ఖతం చేస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. ఏం చేస్తారు? చెత్త ఇసిరేసుడు స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఆ బండ్లు వస్తే చెత్తాన్లో పోసిపోతాయి. పోసుకుంటూ చెరువును మాయం చేస్తారు. చెరువును మాయం చేసి ఏం చేస్తారు? మెల్లగా కబ్జాలు చెరువు కనుమరుగైపోతుంది. ఈ రకంగా చెరువులను కబ్జాలు చేసిరు, మొత్తం ఖతం చేసిరు. చెరువులను తెరబట్టిరు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? ఇప్పుడు వాడు ఇప్పుడు సుఖంగానే ఉంటాడు. కొద్ది రోజులు వాటర్ దొరుకుతాయి, అవి దొరుకుతాయి. ఆ చెరువులు కబ్జా చేసినవాడు ఇప్పుడు సుఖంగానే ఉంటాడు. భవిష్యత్తులో వాని పిల్లలు అంత మనవరాలు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? భవిష్యత్తులో నీళ్లు దొరకవు అట్లా చేసుకుంటూ పోతే. చెరువులు, కుంటలు వీటిని కాపాడుకుంటేనే ప్రకృతి. వీటితో పాటే మనకు నీళ్లు దొరుకుతాయి. గ్రౌండ్ వాటర్ తగ్గిపోకుండా ఉంటుంది. మనం ఏడ బోర్లు వేసినా నీళ్లు వస్తాయి, దొరుకుతాయి. అడవులు నరికేస్తారు. వర్షాలు ఏడికెళ్ళి పడతాయి? చెట్లు పెంచాలి. చెట్లు లేవు. చెట్లు ఏమో అక్కడి నుంచే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నరుకుతూనే ఉన్నారు చెట్లని, అడవులు లేకుండా చేస్తున్నారు. ఇక్కడనేమో మన దగ్గర చెరువులు కబ్జా చేస్తున్నారు. ఇంకా లాస్ట్ పరిస్థితి ఏం మిగులుతుంది అంటే ఏం మిగలదు. గాలి కొనుక్కునే పరిస్థితి, నీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఇక ఆ నీళ్ళు అమ్మేటోడు ఎవడంటే బహుళజాత కంపెనీ వాళ్ళు అమ్ముతారు. ఆ కిన్లీ, ఈ కోకోకోలా, వీళ్ళుంటారు, పెప్సీ వాళ్ళు ఉంటారు కదా, ఇక వీళ్ళు అమ్మితే, రిలయన్స్ వాడు అమ్మితే మనం కొనుక్కొని తాగాలి. రిలయన్స్ వాడు ఆల్రెడీ వచ్చిండు కూల్ డ్రింక్స్లకు నీళ్లు తీసుకోవడానికి, అన్నింటిలోకి వచ్చిండు. ఇక నెక్స్ట్ ఏం చేస్తారు? ఇక వాడు గాలి కూడా అమ్ముతారు అన్నట్టుగా. చెట్లన్నీ నరికినాక గాలి, సరైన గాలి దొరకదు. అప్పుడు ఏం చేయాలి? ఆక్సిజన్ కూడా కొనుక్కోవాలి. అటువంటి పరిస్థితిగా తీసుకొస్తారు. ఇప్పుడు ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఎవరు కరెక్ట్గా పనిచేయాలి? ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడు గట్టిగా పనిచేస్తే ఇటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. ఏం లాభం? ఇక ఈ రకంగా చేస్తే ఒకప్పుడు తాగినీటి వనరులు, ఇప్పుడు కాలుష్య కాసారాలు. ఆ చెరువుల్లో చేపలు తింటే లంగ్స్, కిడ్నీలే ఎఫెక్ట్. అందుకనే ఇప్పుడు ఈ మూసి సుందరీకరణ, మూసి ప్రక్షాళన ఏదైతే ఉన్నదో అది చెయ్యాలని పట్టుబడుతున్నది కూడా కారణం ఎందుకంటే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ జిల్లానే అది పేరు. నల్గొండ జిల్లాల కాళ్ళు వంకరలు, చేతులు వంకరలు, తొందరగా ముసలోలు కావడం, నడవలేకపోవడం, 50 ఏళ్ళకి కట్టెబట్టుకుని నడిచే పరిస్థితికి ఉండే. అటువంటి పరిస్థితిని చూసి చలించిపోయింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ఆర్ వచ్చినాక నల్గొండ జిల్లా చాలా బాగుపడ్డది. ఇప్పుడు మళ్ళా ఏమైతుంది? ఈ మూసి నీళ్ళు ఎక్కడెక్కడి నుంచి అయితే పోతున్నాయో, ఆ మూసి పరివాహక ప్రాంతాలల్లో ఏవైతే పంటలు పండుతున్నాయో ఆ పంటలల్లో కూడా రసాయనాలు కలిసి ఆ పంటలు కలుషితం అయిపోయి ఆ పంటలు తిన్న వాళ్ళకు కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండలేదు. క్యాన్సర్ బారిన పడుతున్నారు, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు మేజర్గా మీరు ఒకటి గమనించిర్రా? మన రాష్ట్రంలో ఎక్కువ పేషెంట్లు ఎవరున్నారంటే క్యాన్సర్, కిడ్నీ పేషెంట్లు ఎక్కువైపోయారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, కిడ్నీ పేషెంట్లు, ఇవన్నీ. అందుకనే మన ప్రభుత్వం ఒక మాట చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరు క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తొలి దశలోనే ఉన్నదనుకో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, లేత పాదానం ఉంటాయి, ముదిరిపోతే కష్టమైంది. అందుకనే ప్రభుత్వం కూడా ప్రజల కోసం పనిచేస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల కోసం పనిచేయాలి. కరోనా వచ్చినప్పుడు ఎంత అల్లకల్లోలం అయిపోయినాం మనం అందరం. అంటే బతుకుతామా చస్తామా, ఏమవుతుందో రేపు అనే ఒక భయంలో బతికినామా లేదా? ఏమో మాకు వస్తుందో ఏమో, వచ్చేట్లనో ఏమో,
మా దగ్గర పైసలు లేవా, ఆయన టెన్షన్లో బతికినామా లేదా? అటువంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. కరోనాను తీసుకుపోయి ఆరోగ్యశ్రీలో చేర్చండి. ఎందుకంటే ఈ ప్రజలు భయపడుతున్నారు, టెన్షన్. ప్రైవేట్ హాస్పిటల్లో పోవాలంటే కరోనా అని చెప్పేస్తే వాళ్ళని ముట్టుకోకపోయాడు. లక్షల బిల్లులా ఎడగట్టుకుంటారు. అందుకని అక్కడ జగన్ ఏం చేసిండే, కరోనాలో చేర్చిండు. ఇక్కడ కేసీఆర్ని అడిగారు కరోనాలో కరోనాని ఆరోగ్యశ్రీ కింద చేరుతుర్రి అని. ఆరోగ్యశ్రీ కింద చేర్చమంటే చేర్చిరా, వాళ్ళేమో ఆరోగ్యశ్రీ కింద చేర్చిరు. వాళ్ళకేం మంచిగా సాఫీగా పేషెంట్లు కూడా కొంచెం మరణాలు తగ్గినాయి. కరోనాతో పోరాడిరు. కరోనా అక్కడ ఎక్కువ వస్తుంది కరోనా. ఎందుకంటే ఆంధ్రాలో ఉబ్బరం ఎక్కువ, ఇమ్యూనిటీ ఎక్కువ కాబట్టి, ఉబ్బరం ఎక్కువ కాబట్టి తొందరగా కరోనా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అందుకని అక్కడనేమో ఆరోగ్యశ్రీ కింద చేర్చింది. మనోడు చేరుతురా నాయన అంటే చేరుతారు. ఒక్కసారి చిన్నగా దగ్గులు ఏమైనా పోయి యశోధరవన్నాడు కేసీఆర్, ముత్తిరెడ్డి, యాదగిరెడ్డి, ఈ బీఆర్ఎస్ నాయకులు మొత్తం పోయి ప్రైవేట్ హాస్పిటల్ చూసుకురు. అదే ప్రజలకు కరోనా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోర్రి అన్నాడు. ఎందుకు కరోనాని ఆరోగ్యశ్రీ కింద చేర్చలే? ఎందుకు చేర్చలేదంటే ఈ కేటీఆర్కి సంబంధించిన హైదరాబాద్ చుట్టుముట్టు హాస్పిటల్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, కొనేసిరు అన్ని. మెయిన్ హాస్పిటల్స్ మొత్తం కేటీఆర్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఆయన చేతులు ఉన్నాయి. కరోనాని గనక ఆరోగ్యశ్రీ కింద చేరిస్తే పైసలు రావు కదా, ప్రజల దగ్గర నుంచి పైసలు గుంజాలి కదా. మరి ఆరోగ్యశ్రీ కింద చేరిస్తే మరి ప్రభుత్వం భరించాలి కదా. ఎందుకు? ప్రజల దగ్గర ఉన్న పైసలని గుంజితే అయిపోతుంది కదా. ఈ ఆలోచనతోని కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేర్చలే. దమ్ముంటే నిజంగా మాట్లాడమని చెప్పారు. ఎన్ని హాస్పిటల్లో ఆయన సొంతమైనవి, వాళ్ళ అధికారంలోకి వచ్చినాక కొన్ని వందల హాస్పిటల్లో అయిపోయినాయి. అది అందుకనే చేర్చలే. అదే హాస్పిటల్ ఆయన కాకుండా వేరే వాళ్ళ అయ్యి ఉంటే ఖచ్చితంగా కరోనా ఆరోగ్యశ్రీ కింద చేర్చలే. పైసా కోసం జనాలు చచ్చినా పర్వాలేదు అనుకున్నట్టుగా పరిపాలించరాదు. నిజమే మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి మ్యాక్సిమం నా దగ్గర ఏమున్నది ఉన్న కాడికి నేను చేస్తా, ప్రజలకు చూద్దాం, అవకాశం ఇవ్వాలి. ఈయనకు కూడా మ్యాక్సిమం ఎంత అవకాశం ఇవ్వాలో అంత అవకాశం ఇస్తాం. అవకాశం ఇచ్చినాక ఈయన ఉపయోగించుకోకుంటే ఈయనను కూడా పక్కకు పెడతారు ప్రజలు. అవునా కాదా? అంతే. ఇప్పుడు మోడీ పరిస్థితి చూడు. ఇప్పుడు లాస్ట్కు అడుక్కునే పరిస్థితికి వచ్చింది జనాలని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంగమంటే వంగుతుండు, కుటుంబంటే కుటుండు. ఎందుకంటే అక్కడ పూర్తి మెజారిటీ లేదు. ఇప్పుడు అమరావతికి ఏమో మంచిగా ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు ఇస్తున్నారు. ఎయిర్పోర్ట్లు, కొత్త రైళ్లు, కేంద్రం నుంచి ఏం నిధులు కావాలన్నా అవన్నీ మంచిగా అడగక ముందుకే ఒక్కసారి అడిగితేనే ఇచ్చేస్తున్నాడు. అట్లుంది పరిస్థితి. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు అంటే లేదు, పూర్తి మెజార్టీ లేదు. నెక్స్ట్ కూడా మెజార్టీ రాదనే ఒక భయం మోడీలో కూర్చుండిపోయింది. అందుకనే కదా ఇప్పుడు మళ్ళా నియోజకవర్గాలను పెంచుతున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రకారం నియోజకవర్గాలను పెంచాలి అని చెప్పేసి మన దగ్గరనే పెంచుతలేరు. ఎక్కువ నార్త్లో పెంచుకుంటూ పోతారు. నార్త్లో ఎందుకంటే అక్కడ బీజేపీ బలం ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ నియోజకవర్గాలలో బీజేపీ ఎక్కడెక్కడ ఎక్కుతుందో ఆ రాష్ట్రాలలో ఎక్కువ నియోజకవర్గాలు చేసి ఎక్కువ సీట్లను గెలిచి మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉండాలనే ప్రయత్నంలో భాగమే ఇది చేస్తున్నారు తప్పితే దీనివల్ల ఉపయోగం ఎవరికి లేదు. వాళ్ళకి తప్పితే ఇంకెవరికి లేదు. ఇక్కడ ఎవరికి నష్టం జరుగుతుంది? సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది. సౌత్ మన కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, మనకే కర్ణాటక మనకు నష్టం జరుగుతుంది. మన దగ్గర చేయరు. ఎందుకంటే మన దగ్గర బీజేపీ నమ్మరు కదా. ఈ మతపరమైన రాజకీయాలు మన దగ్గర ఉండవు కాబట్టి నమ్మరు కాబట్టి అట్లా